तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। మన భారతీయ సనాతన సంస్కృతి ప్రపంచానికి మణిదీపం. ఈ దీపకాంతులు విశ్వవ్యాప్తంగా దేదీప్యమానంగా ప్రసరిస్తున్నాయి. సనాతన ధర్మమే భారతీయ జీవన విధానం. మన ధర్మం ప్రబోధించిన విషయాలు కేవలం భారతావనికే కాదు, యావత్ ప్రపంచానికి వర్తిస్తాయి. అందుకే మన దేశాన్ని విశ్వగురువుగా అభివర్ణిస్తారు. విశ్వం కన్ను విప్పకముందే ఇక్కడ ఘన సంస్కృతి పరిఢవిల్లింది. ప్రపంచంలో ఎన్నో దేశాలకు నాగరికత అంటే ఏమిటో తెలియని పరిస్థితులలో మన దేశంలో ఘన సంస్కృతి వెల్లివిరిసింది. అందుకు మన గురువులు, ఆచార్యులు, మహర్షులు, యోగులు కీలక భూమిక వహించారు. ఆచార్య దేవోభవ అని ఆర్ష సంస్కృతి చాటి చెప్పిన నేపథ్యంలో గురు పరంపరకు ఆద్యస్థానంగా మన దేశం నేటికీ ప్రకటితమవుతూనే ఉంది. ఆ సంవిధానంలోనే ఆవిష్కారమైన గురు సన్నిధి కర్ణాటకలోని కూడలి శృంగేరి మఠం. కూడలి శృంగేరి సంస్థానం కర్ణాటక రాష్ట్రంలోని తుంగా, భద్ర నదుల సంగమ కూడలిలో నెలకొని ఉంటుంది. అందుకే ఈ మఠాన్ని కూడలి శృంగేరి సంస్థానం అని వ్యవహరిస్తారు. రెండు 2500 సంవత్సరాల క్రితం జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ మఠాన్ని స్థాపించారు. ఆ నేపథ్యంలోనే ఈ మఠాన్ని శ్రీ జగద్గురు శంకరాచార్య సంస్థాన్ అని వ్యవహరిస్తారు. తుంగ, భద్ర నదుల సంగమ ప్రదేశం మనోహరమైన ప్రాకృతిక సౌందర్యంతో ఆకట్టుకుంటుంది. పచ్చదనం సర్వత్రా పరిమళిస్తుంది. ప్రకృతి సంగీతం మృదు మంజులంగా రవళిస్తుంది. జంట నదుల గలగలల సవ్వడులతో ఈ లోగిలి ప్రశాంతతకు చిరునామాగా భాసిల్లుతుంది. ఈ ప్రాంతంలో ఎన్నో తీర్థాలు, ఆలయాలు వర్ధిల్లుతున్నాయి. కర్ణాటక షిమోగా జిల్లాలో ఉన్న ఈ కూడలి శృంగేరి సంస్థానాన్ని దక్షిణ వారణాసిగా వ్యవహరిస్తారు. హోలెహొన్నూరు గ్రామ సమీపంలో ఉన్న ఈ మఠం సహ్యాద్రి పర్వత శ్రేణిలో వరాహ పర్వతాల నడుమ ఉంటుంది. హొలహొన్నూరును పురాణాలు యమలపురిగా ప్రస్తావించాయి. స్మార్త వేదాంత సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి జగద్గురు ఆదిశంకరులు ఈ మఠాన్ని స్థాపించారు. 14వ శతాబ్దం వరకు ఇక్కడ విశాలమైన పట్టణం ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశంలో హొయసల రాజులు 8వ శతాబ్దంలో నిర్మించిన సంగమేశ్వరాలయం, రామేశ్వరాలయం, చింతామణి నృసింహస్వామి ఆలయం, విశ్వకర్మ ఆలయం, బ్రహ్మేశ్వరాలయం నెలకొని ఉన్నాయి. మఠం ఆవరణలో ఆదిశంకరుల మందిరం గోచరమవుతుంది.
హొయసల రాజుల శాసనాలు, కట్టడాలు నేటికి గత వైభవానికి చిహ్నంగా దర్శనమిస్తున్నాయి. పన్నెండవ శతాబ్దంలో ఇక్కడ రామేశ్వరాలయం నిర్మితమయ్యింది. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం శివోహం. ఈ ఆలయం పక్కనే చింతామణి నృసింహస్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణ. ప్రహ్లాదుడు ఇక్కడ చింతామణి నృసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీమజ్జగద్గురు శంకరాచార్య కూడలి శృంగేరి మహాసంస్థానం అనబడే ఈ పీఠం తుంగా మరియు భద్రా నదుల సంగమ స్థానంలో ఉన్నది. ఇక్కడ మండన మిశ్ర గారు శారదామ్మవారిని తీసుకొస్తుండగా ఆవిడ ఆగిపోయింది అంటారు కదా, ఆ స్థలమే ఈ కూడలి క్షేత్రం. శారదామ్మవారి మూలక్షేత్రం అని కర్ణాటక ప్రదేశాల్లో ప్రసిద్ధి కాంచిన క్షేత్రం కూడలి క్షేత్రం. ఇక్కడ శ్రీ ప్రహ్లాదుడు స్థాపించిన నరసింహస్వామి వారి గుడి, అదేవిధంగా రాముడు వాలికి ముక్తిని కలిగించడానికి, అంటే అతనికి మోక్షం కలగలేదని తెలిసి దానికి అవసరమైన పితృకర్మలు చేయడానికి రాముడు మళ్ళీ వచ్చి ఇక్కడ సంగమస్థానంలో చేశారు కాబట్టి ఆ సమయంలో ప్రతిష్టాపన చేసిన రామేశ్వర క్షేత్రం. అదేవిధంగా బ్రహ్మ ఇక్కడికి వచ్చినప్పుడు పూజించిన శివలింగం, ఇటువంటి ప్రాచీన దేవాలయాలు ఈ కూడలి క్షేత్రంలో ఉన్నాయి. 1900 సంవత్సరం నుంచి మైసూరు మహారాజా సంస్థానానికి ఈ కూడలి శృంగేరి మఠం దిశానిర్దేశం చేస్తోంది. ఆధ్యాత్మిక విషయాలపై ఈ మఠం సంస్థానానికి మార్గదర్శనాన్ని నిర్వహిస్తోంది. మైసూరు మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ కాలం నుండి ఈ ఆధ్యాత్మిక బాంధవ్యం కొనసాగుతోంది. 3వ నృసింహభారతి 1546లో 46వ పీఠాధిపతిగా శృంగేరి మఠాన్ని అధిష్ఠించారు. 1546 సంవత్సరం నుంచి 1556 వరకు శారదాపీఠం బాధ్యతల్ని నిర్వర్తిస్తూ శృంగేరిలో ఉన్నారు. మఠ సంప్రదాయం ప్రకారం త్యజయ దీక్షకు ఒక శిష్యుణ్ణి స్వీకరించారు. తన తదుపరి ఆయనే పీఠాధిపత్యాన్ని స్వీకరించడానికి నిర్ణయించారు. ఆయనే శ్రీ విద్యారణ్య భారతి స్వామి. మఠం బాధ్యతల్ని విద్యారణ్య స్వామికి అప్పగించి 1556 సంవత్సరంలో నృసింహభారతి 20 సంవత్సరాల పాటు తీర్థయాత్రలకు వెళ్లారు. 1576 సంవత్సరంలో తిరిగి శృంగేరి చేరుకున్నారు. శృంగేరికి అనుబంధంగా కూడలి శృంగేరి మఠాన్ని 1576 సంవత్సరం అక్టోబర్ 22న అనగా కార్తీక శుక్ల బలిపాడ్యమి నాడు స్థాపించారు. కూడలి శృంగేరి సంస్థానంగా నామకరణం చేశారు. కూడలి శృంగేరి సంస్థానంలో ఆరాధ్య దేవత శారదాంబ. ఈ లోగిలిలో విద్యాదాయిని శారదామాత స్థానక భంగిమలో ఉండడం విశేషం. సరస్వతీదేవి స్వరూపాలు సాధారణంగా ఆసీన భంగిమలో ఉంటాయి. అందుకు విరుద్ధంగా శ్రీమాత నిల్చున్న రీతిలో ఇక్కడ గోచరమవుతుంది. ఇందుకు కారణంగా ఓ కథనాన్ని ప్రస్తావిస్తారు. ఉభయ భారతి సమక్షంలో శంకరాచార్యుల వారికి మండన మిశ్రులకు తాత్వికపరమైన చర్చ ప్రారంభమయ్యింది.
చర్చ సమయంలో ఆ ఇరువురు పూలదండల్ని మెడలో ధరించారు. ఎవరి దండ ముందుగా వాడిపోతుందో వారు ఓడినట్లుగా పరిగణింపబడతారు. ఆ సందర్భంలో మండన మిశ్రుల వారి పూలదండ వాడిపోవడంతో శంకరాచార్యులు విజేత అవుతారు. అంగీకరించిన నిబంధనల ప్రకారం ఆదిశంకరుల శిష్యుడిగా మండన మిశ్రుడు దీక్ష స్వీకరించారు. ఉభయ భారతిని సాక్షాత్తు సరస్వతి రూపంగా ఆదిశంకరులు గుర్తించారు. ఆమెను తనతో పాటు దక్షిణాపథానికి రమ్మని అభ్యర్థించారు. అందుకు ఆమె అంగీకరించి ఓ షరతు విధించింది. తాను ఆదిశంకరులను అనుసరిస్తానని, శంకరులు ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరింది. శంకరాచార్యులు దక్షిణాపథం వైపు పయనిస్తూ ఋష్యశృంగుడి ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచిన తుంగా, భద్ర నదుల సంగమస్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రకృతి శోభకు పరవశుడై తన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి, తన అనుభూతిని ఉభయ భారతితో పంచుకోవడానికి వెనక్కి తిరిగి చూశారు. అంతే, వెంటనే ఉభయ భారతి నిల్చున్న శారదామాతగా శిలారూపంగా వ్యక్తమయ్యింది. ఆ సందర్భంలో ఆమెను ప్రస్తుతిస్తూ శారదా భుజంగ స్తోత్రాన్ని ఆదిశంకరులు ఆలపించారు. కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం కళాపై సుభద్రాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబామజస్రం మదంబాం. ఆమెను వివిధ రీతిలో అభివర్ణిస్తూ కీర్తించారు. ఆమె మాతృహృదయాన్ని, దైవిక కరుణను భక్తి రసార్ద్రంగా ప్రశంసించారు. సంగమ కూడలి ప్రదేశం ఋషి తపోవనంగా ఖ్యాతిగాంచింది. పురాణాల ప్రకారం తుంగా నదిని నారాయణ స్వరూపంగా, భద్రా నదిని శివస్వరూపంగా భావిస్తారు. తుంగా, భద్రా నదీ తీరంలో వెలసిన ఈ దివ్య సన్నిధానం అద్వైత భావానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ రెండు నదుల సంగమ స్థలంలో సంగమేశ్వర స్వామి స్వయం వ్యక్తమై తేజరిల్లుతున్నాడు. ఈ సంగమేశ్వరుణ్ణే ఉద్భవలింగ స్వరూపంగా వ్యవహరిస్తారు. ఈ ప్రదేశానికి దక్షిణాన బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించిన బ్రహ్మేశ్వరాలయం నెలకొని ఉండడం, నదీ సంగమస్థలిలో ఉండడం వల్ల ఈ సన్నిధిని మహాప్రయాగ, దక్షిణ ప్రయాగ అని వ్యవహరిస్తారు. శారదాదేవి ఉత్తరానికి అభిముఖంగా ఉండడంతో విద్య, జ్ఞాన, ధనదాయినిగా అభివర్ణిస్తారు. నిలువాంబ శారదగా పేర్కొనే ఈ శ్రీమాత సమక్షంలో సరస్వతీ యంత్రం నెలకొని ఉండడం విశేషం. బ్రిటిష్ సర్వేలు, చారిత్రక రికార్డులలో ఈ మఠానికి సంబంధించిన వివరాలు నమోదు చేశారు. సర్ ఫ్రాన్సిస్ బుకానన్ 1807లో రచించిన అ జర్నీ ఫ్రమ్ మద్రాస్ టు ది కంట్రీస్ ఆఫ్ మైసూర్, కెనరా అండ్ మల్బార్ పుస్తకంలో మఠం నిర్వహిస్తోన్న కార్యకలాపాలను ప్రస్తావించారు. తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భంలో కూడలి శృంగేరి మఠం వేలాది మందికి ఆహారాన్ని అందించిందని, నిరుపేదలకు వస్త్రదానం, అన్నదానం చేసి వారిని అన్ని విధాలా ఆదుకుందని వివరించారు. ఈ అంశాలు మఠం అనాదిగా కొనసాగిస్తోన్న సేవా కార్యకలాపాలను, అంకిత భావాన్ని ఆవిష్కరిస్తోంది. హొయసల రాజుల నిరుపమాన కళాశైలికి ఈ మఠ ప్రాంగణంలో నిర్మితమైన ఆలయాలు అద్దం పడతాయి. సూక్ష్మస్థాయి శిల్పకళా నిర్మితాలతో స్తంభాలపై, కుడ్యాలపై, గోపురాలపై, మండపాలపై, పైకప్పులపై చెక్కిన అందమైన శిల్పీకృత నగిషీలు అలనాటి శిల్పకళా వైభవాన్ని సౌందర్యాత్మకంగా ఆవిష్కరిస్తాయి. శిల్పకళా వైవిధ్యాన్ని, కళా నిర్మాణ విలక్షణత్వాన్ని ఈ కట్టడాలు ప్రతిబింబిస్తాయి. ఆదిశంకరాచార్యుల వారు పీఠాలను స్థాపించేటప్పుడు, దశనామీ పరంపరను స్థాపించేటప్పుడు భారతి, సరస్వతి ఇటువంటి కొన్ని ఉపనామాలు ఆ పరంపరలో పెట్టారు కదా. ఆ భారతి మరియు సరస్వతి పరంపర యొక్క పని ఏమిటి, బాధ్యత ఏమిటి, బాధ్యత ఏం అప్పగించారు అంటే, మన విద్యా వ్యవస్థ ఎలాగుందో ప్రపంచంలో
ఆ విద్యా వ్యవస్థ సరైన దిశగా వెళ్ళాలి అంటే సా విద్య యా విముక్తి, ఏది ముక్తిని కలిగిస్తుందో అది విద్య. అధ్యాత్మ విద్య విద్యానాం అంటారు. అంటే అన్ని విద్యల్లో అధ్యాత్మ విద్యనే విద్య అని అంటారు. ఆ అధ్యాత్మ విద్య అందరికీ అందాలి. ఆ విధంగా విద్యా వ్యవస్థ ప్రపంచంలో ఉందా, లేదంటే దాన్ని సరిచేసేది ఎలాగా, ఈ విధంగా పని చేయడానికి ఈ పీఠాన్ని స్థాపించారు. ఆది శంకరాచార్యులు దక్షిణామ్నాయ శారదాపీఠాన్ని స్థాపించి సురేశ్వరాచార్యగా కీర్తి గడించిన మండన మిశ్రుణ్ణి పీఠాధిపతిగా నియమించారు. ఈ పీఠం ఎందరో ఆచార్యులు, గురువుల మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మికంగా తేజోవంతమయ్యింది. అద్వైత సిద్ధాంతాన్ని, అద్వైత తత్వాన్ని విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. వేదాధ్యయనం, సనాతన ధర్మ పరిరక్షణ, ధార్మిక తత్వబోధన, సేవానిరతి వంటి అంశాల ప్రాతిపదికగా ఈ మఠం కొనసాగుతోంది. 2500 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగుతోన్న గురు సంప్రదాయ పరంపరలో 71వ పీఠాధిపతిగా శ్రీ విద్యాభినవ విద్యారణ్య భారతీ స్వామి వారు నియమితులయ్యారు. ఈ మహాసంస్థానానికి తమ వారసుడిగా, ఉత్తరాధికారిగా 2023 సంవత్సరం మే 22న శ్రీ అభినవ శంకర భారతీ స్వామిని ప్రకటించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మహాస్వామి ఉత్తరాధికారిగా నియమితులైన శంకర భారతీ స్వామికి సన్యాస దీక్షను అనుగ్రహించారు. 72వ పీఠాధిపతిగా శంకరాచార్య పరంపరను కొనసాగించడానికి పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన శంకర భారతీ స్వామికి ఎంతో నేపథ్యం ఉంది. ఉత్తర కర్ణాటకలోని సంప్రదాయ కుటుంబానికి చెందిన శంకర భారతీ స్వామి పూర్వాశ్రమ నామం దత్తరాజ్ దేశపాండే. వేదాలు, బ్రాహ్మణ, అరణ్యక వంటి దశగ్రంథి అంటే 10 అంశాలలో ఆయన సాధికారత సాధించారు. ఎంతో మంది ప్రముఖ వేద పండితుల దగ్గర వేద చర్చల్ని, గోష్ఠుల్ని నిర్వహించారు. 2010 సంవత్సరంలో తన కుటుంబ బాధ్యతని త్యజించి సన్యాస దీక్షను స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. 71వ పీఠాధిపతుల దృష్టిని ఆకర్షించడంతో ఆయన ఈ మఠానికి ఉత్తరాధికారిగా నియమితులయ్యారు. రచయితగా, వేద పండితునిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ దర్శకుడిగా, గురువుగా ఇలా బహుముఖీన ప్రతిభా పాటవాల్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. ధర్మాచరణ, సంప్రదాయ నిర్వహణ, కర్మ సిద్ధాంత అవలంబన వంటి ప్రక్రియల ద్వారా వ్యక్తులు తమను తాము ఉద్ధరించుకోవచ్చని చెబుతారు శంకర భారతీ స్వామి. మన ధర్మాన్ని అవలంబిస్తూ సదాచార పరాయణత్వాన్ని కలిగి ఉంటూ ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 4 స్తంభాలపై ఉత్తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అభినవ శంకర భారతిగా ఖ్యాతిగాంచిన 72వ పీఠాధిపతిగా స్వామీజీ విప్లవాత్మకంగా మఠాన్ని నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి మఠాన్ని అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మిక జీవనయానంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్నారు. వేద పాఠశాలను నిర్వహిస్తూ వేద పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ 72 తరాల నుండి వస్తున్న ఈ పరంపరలో గత సంవత్సరమే మాకు మా గురువుగారి అనుగ్రహం ద్వారా సన్యాస దీక్ష కలిగినది. సన్యాస దీక్ష దొరికిన కొన్ని నెలల్లోనే ఈ పీఠంలో ఇక్కడ వేద పాఠశాల లేదు అనే విషయాన్ని గుర్తించి ఇక్కడ వెంటనే మా పరమేష్ఠి గురువులు పేరులో ఇక్కడ వేద పాఠశాలని మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత కాశీలో మణికర్ణికా ఘాట్లో మాకు కొంచెం స్థలం ఏర్పాటు అయింది. అక్కడ కూడా ఒక వైదిక గురుకులాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 6 నెలల్లోనే 2 వేద పాఠశాలలు ప్రారంభమైనవి. ఇప్పుడు 2వ సంవత్సరం అన్ని విద్యార్థులంతా వస్తున్న కొత్త విద్యార్థులు, అధ్యాపకులు అందరూ ప్రవేశం పొందుతున్నారు పాఠశాలలో. పాఠశాల యొక్క ప్రమాణం పెరుగుతోంది. అదేవిధంగా 10 సంవత్సరాలలో మన దేశంలో 500 గురుకులాలని స్థాపించాలి, 500 గురుకులాలు స్థాపించి ఈ విధంగా గురుకులాలు నడపాలి అని చెప్పేసి మన ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి ఒక ఉదాహరణగా దాన్ని నెలకొల్పాలి అనే సంకల్పంతో ఈ పీఠం ఇప్పుడు పనిచేస్తోంది. మన ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే
శారదామ్మవారిని ఆదిశంకరాచార్యుల పరంపరని దర్శించుకోవాలి, సంగమ క్షేత్రంలో స్నానం చేయాలి అని అనుకుంటున్నారు. విద్యా వ్యవస్థ గురించి ఎవరైతే మథన పడుతున్నారో మన విద్యా వ్యవస్థ బాగలేదు అని, అటువంటి వారందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం. అందరూ ఇక్కడ రావాలి, వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ప్రసాదాన్ని పొందాలి, వారి జీవితాన్ని కృతకృత్యం చేసుకోవాలి అని చెప్పి మేము ఆశీర్వాదపూర్వకంగా మా మాటకు విరామం ఇస్తున్నాం. నారాయణ. వేదాలు, సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్త, జ్యోతిషం, కల్ప వంటి విభాగాలలో వేద పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2018 సంవత్సరం వరకు గురుకుల విద్యా వ్యవస్థకు అంకితమైన భారతీయ శిక్షణ్ మండల్ BSMలో ఆయన పూర్తిస్థాయి వాలంటీర్గా బాధ్యతలు నిర్వర్తించారు. BSMలో ఆయన తమిళనాడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించి హిందూ ధార్మిక సిద్ధాంతాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన అపార సామర్థ్యాన్ని, నిర్వహణా దక్షతను, పురాతన సంప్రదాయాల పట్ల ఉన్న నిబద్ధతను, వేద విద్యలో ఆయనకు ఉన్న ప్రావీణ్యాన్ని గుర్తించి కూడలి శృంగేరి పీఠాధిపతిగా విస్తృతమైన ఆధ్యాత్మిక సేవ చేసే అవకాశాన్ని పొందారు. 1960 వరకు కూడలి శృంగేరి సంస్థాన్ అత్యంత సంపన్నమైన సంస్థగా ఖ్యాతిని పొందింది. రాజులు, సంస్థానాధీశులు మఠానికి ఎన్నో భూరి విరాళాల్ని సమర్పించారు. మైసూర్ మహారాజాతో పాటు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్తో సహా ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు ఈ మఠాన్ని సందర్శించారు. అప్పటి కూడలి మహాస్వామి సచ్చిదానంద శంకర భారతి ఎన్నో సందర్భాలలో మార్గదర్శకత్వాన్ని, సలహాల్ని అందించారు. అలా కూడలి శృంగేరి మఠం అనాదిగా కీలక భూమిక వహిస్తూ ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందుకు కొనసాగుతోంది. ఆధ్యాత్మిక జీవనయానంలో ఈ మఠానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. వేద విద్య, ధర్మాచరణ, సనాతన ధర్మ ఉద్ధరణ, ఆర్ష సంప్రదాయ నిర్వహణలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కూడలి శృంగేరి మఠం ఆధ్యాత్మిక ధర్మ ప్రచారంలో రోగమిస్తోంది. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.